देव तारा बलं चंद्र बलंत देव विद्या बलं दैव बलंत देव लक्ष्मी बलयते इंद्रिय स्वारामी यत्र योगेश्वर कृष्ण पार्थोतनोत्तरः है तत्तश्री विद्योर पोते तवा नेत्र मित्र मम है विदे सकल कल्याणम है बाजरम यत्र ध्यायते पुरुषस्तमनित्यम है व्रजामि सर्वहरम है सर्वदा सर्वकार्येषु नास्तेषां मंगलम है येषां हृदयस्तमः मंगला यतनमरिः लाभशेषां जयशेषां कृतशेषां पराभवः है श्री लक्ष्मी नारायणाभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः सिद्धि पुरंदराभ्य नमः पूज्य सिद्धि पुरंदराभ्य नमः सर्वेभ्यो श्री सीतारामेभ्यो नमः शिल्पस्थापनसमये अयं महत्वस्तु मुहूर्तोऽस्तु तारा बलं चन्द्र बलं देव विद्या बलं दैव बलं तदेव तदेव बलगं सूरं देवाय तारा बलं चन्द्र बलं देवाय विद्या बलं दैव बलं देवाय लक्ष्मीपते साधन वास्तु अश्वते प्रोक्षण है वास्तु अश्वते सक्मयागा सकम सदाते सक्षेमयागा सक्षेमते తోమ ఆయుష్యాలు ఉంటుంది అక్కడ అందరూ తప్పమని చెప్పండి వాస్తు అశ్వతే నాయకులందరూ కూడా ఉంటారు అటు పక్కన పక్కన నిల్చొని ఇక్కడ ఏర్రాజు గారు తప్ప ఎవరు లేరు చూడండి అక్కడ జ్యోతిరచి వసో సూర్యస్య రశ్మిః మధువాతార్తాయ మధుచరిందవః నాయకుల ప్రజలతో మీటర్ల మీద మనం మధునాక్త ముతోషి తెలుగుదేశం పార్టీ వందలాలే తెలుగుదేశం పార్టీ వందలాలే తెలుగుదేశం పార్టీ ఐక్యత కూటమి ఐక్యత వందలాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం అదే మహేష్ గారు మీరందరూ వచ్చేసారు కూర్చోవాలి మరి అలాగే ఎవరు చేతులు కూర్చోవాలి లేకండి రండి మరి అలాగే మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వందనాలు శ్రీనివాస్. ఏలూరు ప్రజల చిరకాల వాంఛ ఏదైతే విలీన గ్రామాలన్నింటికి కూడా గోదావరి జలాలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అది 100% ఎలక్షన్ ముందు కూడా మేమందరం కూడా కూటమి నాయకులు తిరిగేటప్పుడు డెఫినెట్ గా మేము ఇస్తాం. లోగడ ఏదైతే ఆ ప్రభుత్వం ఆపేసిందో మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటే అది ఒక కూటమితోనే సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో సాధ్యం. మీరందరూ కూడా ఇది బృహత్తర కార్యక్రమం. ఎన్నడూ కూడా మీరు ఎప్పటి నుంచో ప్రతి ఇంటికి మంచినీళ్లు రావాలంటే ఎంత కష్టం అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి మరి ఒక్క మంచినీటికే 143.13 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందంటే మీరందరూ కూడా మరి ఏలూరు అందరం కూడా మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అమృత 2లో భాగంగా మరి ప్రత్యేకించి ఏదైతే మళ్ళీ డ్రైనేజీకి సంబంధించి మరి 148 కోట్ల రూపాయలు రెండు కూడా మరి ఏదైతే అండర్ గ్రౌండ్ కి సంబంధించి కానీ అదే విధంగా విలీన గ్రామాలకు సంబంధించి కానీ మరి ఆ డ్రైనేజ్ సీపేజ్ కూడా పోవటానికి మరి అన్ని కూడా కలిపి మొత్తం 299 కోట్ల రూపాయలతో మరి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మరి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, అది కూటమిలోనే జరిగింది. కూటమి పరిపాలన ఈ విధంగా ఉంటే ప్రజలకు అన్ని కూడా జరుగుతాయనేది మీ అందరూ కూడా తెలియాలి. అదే విధంగా ఏలూరు అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో మరి 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్ని పనులు చేశారని మీరు అందరూ కూడా చూడొచ్చు. కొన్ని 100 రోడ్లు వేసాం, కొన్ని 1000 డ్రైన్లు దాకా బాగు చేయడం జరిగింది. కానీ మీరు ఏదంటే మా ఇంటి దగ్గర రోడ్డు పడపోయేసరికి రోడ్డు పడలేదని చెప్పి ఫోటో పెడతారు. కానీ మీరు ఏదైతే జరిగిందో డెఫినెట్ గా ప్రతిదీ కూడా రోడ్డు ఏదైతే ఉన్నాయో డ్రైన్ అయితే మిగిలిందో తప్పనిసరిగా అది చేసే బాధ్యత మాది అని చెప్పి గంటాపథంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనుల్లో ఎంపీ గారు అనేక సహకారాలు ఇప్పించారు. దానిలో భాగంగానే రైల్వే ద్వారా 2 ROBలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 2 ROBలు కూడా త్వరితగతిన పూర్తి చేయగలిగితే మన ఏలూరుకి మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి సందర్భంగా ఎంపీ గారిని కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే అమృత పథకంలో ఈ భాగంగా ఇదైతే ఇచ్చిందో ఈ రోజున 7 విలీన గ్రామాలకు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కడతం జరుగుతుంది. అందులో భాగంగానే చుదిమెడలో
మరి డెఫినెట్ గా ఏదైతే 500 KL మరి ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ మంచినీటికి ఇబ్బంది లేకోకుండా మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితోనే ప్రథమంగా తర్వాత నుంచి పైప్ లైన్ ఒక పక్కన జరుగుతుంది, మిగతా ట్యాంకులు ఒక పక్కన జరుగుతాయి. కానీ ఈ బృహత్తర కార్యక్రమం చుదిమెల్ల గ్రామంతో ఆ రోజు నేను చెప్పా, చుదిమెల్ల వచ్చినప్పుడు ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి చేస్తామని చెప్పి చుదిమెల్లలో మెజార్టీ ఇవ్వమని చెప్పా. ఈ రోజున మంచినీటి చుదిమెల్ల గ్రామంలో ఫస్ట్ వాటర్ ట్యాంక్ కడతానికి ఉపయోగించాలని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా మొన్న MTV